బయో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. భారత్లో 2035 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తుంది. రేపు కనగిరిలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా మొదటి ప్లాంట్ ను ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. బయో ఇంధన రంగంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. రాబోయే 5 ఏళ్లలో రిలయన్స్ ఏర్పాటు చేసే 500 సిబిజీ ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5 లక్షల ఎకరాల బంజరు భూమి ఉపయోగంలోకి వస్తుంది. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అన్ని ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తే 40 లక్షల మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు, ఇంధన పంటల ఆధారంగా రిలయన్స్ సంస్థ పాన్ ఇండియా సిబిజీ ప్లాంట్లను నిరర్ధక భూముల్లో ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా 4 ఇంటిగ్రేటెడ్ సిబిజీ హబ్లను విభిన్న బంజరు భూముల్లో ఏర్పాటు చేస్తుండగా అందులో ప్రకాశం జిల్లాలో ఒక హబ్ ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, అనంతపూర్, చిత్తూరు, కడప జిల్లాలో అధికంగా బంజరు భూములున్న ప్రాంతాల్లో సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని నిరర్ధక భూముల్లో కేవలం 3 నుంచి 4% భూమిలో ఎనర్జీ క్రాప్స్ ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో రిలయన్స్ 500 ఇంటిగ్రేటెడ్ సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. సిబిజీ ప్లాంట్ క్యాప్టివ్ ఎనర్జీ ప్లాంటేషన్ కోసం ప్రతి ప్లాంట్ కు 1000 ఎకరాల బంజర భూమి అవసరమవుతుంది. ఒక సిబిజీ ప్లాంట్ నెలకొల్పడానికి రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ 130 కోట్లు ఖర్చు చేస్తుంది. దేశంలోని మొత్తం బంజర భూమిలో 50% భూమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉంది. సిబిజీ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగి జీడీపీ వృద్ధి చెందుతుంది. అన్ని సిబిజీ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే రోజుకు 9.75 లక్షల ఎల్సీవీలను నింపుతుంది. బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు ఇతర మంత్రులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ మెంటర్ పివిఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్ సిఇఓ హరీంద్ర కే త్రిపాఠి పాల్గొంటారు.